మాణిక వరప్రసాద్ గారు ఒకసారి మీరు యూట్యూబ్ కొట్టి మాణిక వరప్రసాద్ గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏమన్నాడు, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమన్నాడు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమన్నాడు, అన్ని వస్తే చదవండి మీకు అర్థమైంది. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మాణిక వరప్రసాద్ గారు కాంగ్రెస్, మళ్ళీ అక్కడ వచ్చాడు ఎక్కడికి, వైసీపీకి, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తెలుగుదేశం, మన తెలుగుదేశం వైసీపీ, మన వైసీపీ తెలుగుదేశం అన్నప్పుడల్లా ఒకసారి యూట్యూబ్లో మీరు కొట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరినప్పుడు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నప్పుడు బయటలన్నీ ఒక్కసారి ఆయన చూపించండి. ఆయనకు ఒకసారి లేకపోతే మీరన్నా చూడండి, అంత తేడా ఉంటుంది. ఆయన ఇంకొకరిని శైలజానాథ్ విమర్శించే అంత శక్తి ఆయనకు ఉందంటే పెద్దవాడే శైలజానాథ్ కన్నా పెద్దవాడు సీనియర్ కావచ్చు, కానీ శైలజానాథ్ కొద్దిగా క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. మీకు మంచి స్నేహితుడు కదండి డొక్కా గారు. నాకు చంద్రబాబు కూడా స్నేహితుడు. అదే కూడా స్నేహితుడు. నిజం. చంద్రబాబు ఎలా స్నేహం అండి? పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహితుడే, చంద్రబాబు గారు కూడా స్నేహితుడే, లోకేష్ కూడా మా స్నేహితుడే. బాబు స్నేహితుడికి సంబంధం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కొట్టి చూడు, దళిత బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, ఇప్పుడేమో దళిత ద్రోహి జగన్ గారు అంటాడు. 4 నెలలు మన చంద్రబాబును కూడా దళిత ద్రోహి అంటారు. నేను కూడా అవసరం లేదు, ఎక్కడేం జరిగిందో చెప్పలేవు రాజకీయాల్లో. ఇంకొక 6 నెలల్లో సంవత్సరం అయిన తర్వాత చంద్రబాబు అంత దళిత ద్రోహి ఎవ్వడూ లేడు అన్నా కూడా మీరేమీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది కొద్దిగా నోట్ చేసుకోండి ప్లీజ్. అబద్ధాలనే మా మీద వేస్తున్నారా? మీకు తెలిసి కదా, మీ స్నేహితుడు అన్నారు కదా. నాకు తెలియదు, మిత్రులు రాజకీయ మిత్రులయ్యా, ఏముందా రాజకీయ మిత్రత్వం అంటే తప్పే ఉంది. అప్పుడు రాయపాటి సాంబశివరావు గారు ఉన్నాడు, తెలుగుదేశం ఉన్నాడు, ఆయన మాకు గుర్తులు, ఆయన నాకు మొత్తం టికెట్ ఇప్పించాడు. ఏముంది ఆయన కనపడితే నమస్కారం పెడతాం, తప్పే ఉంది. కాదని ఎవరున్నారు, రాజకీయ గారు భోజనం చేసామని చెప్పారు. రాత్రి మేము ఎంత చేసాం, మాకు రాజకీయాలు లేదు, మిత్రత్వాలు లేదు, పర్సనాలిటీస్ లేదు. ఏముంది, డొక్క గారికి నా గౌరవమే, నాకు మిత్రుడు. వైసీపీలోకి వస్తున్నారు సార్, రాత్రి భోజనం చేసేవాళ్ళు వైసీపీలోకి వచ్చేస్తాను, ఇంకెవరు వస్తున్నారంటే వైసీపీలోకి వస్తారంటే లేకపోతే వెళ్తారంటే ఎవరు అడ్డుకుంటారో ఏం జరిగింది మనకేం తెలుసు. కాకపోతే పలు విధాలుగా పార్టీలు మారడం పట్ల ప్రజలు కొద్దిగా ఈసలింపుగా ఉన్నారనేది నా అభిప్రాయం. లేదు, పలు విధాలుగా పార్టీలు మారడమే శ్రేష్గా అనుకుంటే నాకేం అభ్యంతరం. భయం ఏంటంటే ఎక్కడ డెడ్ బాడీ దొరికితే మటకేసి పెడతారు, అది దొరక అవుతున్నారు. ఎక్కడ దొరికి చెప్పాలకి మటకేసి పెట్టేస్తారు. ఏ 1 గా నన్ను లేకపోతే రజనీ గారిని A2 గారిని పెట్టేస్తారు, డెడ్ బాడీ దొరకదు. అది కోర్టు డైరెక్షన్ తోనే పెట్టారు. యాక్షన్ తీసుకుంటే మాకేం అభ్యంతరం, వీఆర్ రెడీ టు గో టు జైల్. మొత్తం 5 కంప్లైంట్స్ లో 4 రిజిస్టర్ చేశారు, ఇంకోటి రిజిస్టర్ చేయాలి, అది వాయిదా వస్తుంది. నారా లోకేష్ గారి మీద కొద్దిగా రిజిస్టర్ చేయడానికి కొద్దిగా పోలీసులు సందేహపడుతున్నారు, ఎందుకంటే యువరాజు గారు కదా, అందుకని కొద్దిగా భయపడుతున్నారు. అది కూడా కోర్టు డైరెక్షన్ వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు మీ పార్టీలో శైలజ గారు వచ్చినట్టు ఇంకెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎవరైనా మీ పార్టీలో శైలజ గారు వచ్చారు కదా, శైలజ చాలా మంది ఉన్నారు, రాసింగ్ ఎవరు చెప్పలేరు పేర్లు? చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు, అయితే రాసింగ్ అట్టి పెట్టాము, ముందు లీక్ చేయండి. సీక్రెటేనా? వచ్చిన తర్వాత ముందు లీక్ చేస్తే